మిత్రులారా, ఈరోజు మనం సత్య హరిశ్చంద్రుని సత్యమేవ జయతే మన జాతీయ స్తూపంలో చూస్తూయున్నాము. సత్య ధర్మానికి మించిన ధర్మం లేదు. అన్ని ధర్మాలలోకి సత్యధర్మమే గొప్పది. విశ్వమంతా సత్యమునందే నడుస్తోంది. సత్యమునందే సూర్యుడు ఉదయిస్తాడు. పరమాత్ముడైన దేవదేవుడు సర్వజగత్తును సత్యమునందే సృజించి వ్యాప్తి చేసి ఉన్నాడు. సర్వజీవరాశులకు ఆధారమైన ప్రకృతి పంచభూతములు సత్యమునందే నడుస్తూయున్నవి. సత్యము దైవ స్వరూపము. సత్య మార్గము దేవుని మార్గము. సత్య మార్గమే గొప్ప మార్గమని దీనిని వ్రతముగా చేపట్టి ఆచరించిన ధీరోదాత్తుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు. తన కోసం ప్రత్యేకంగా స్వర్గాన్ని సృష్టించుకున్న త్రిశంకుని కొడుకే హరిశ్చంద్రుడు. శ్రీరాముడు ఈతని వంశములోని వాడే. హరిశ్చంద్రునికి కులగురువు బ్రహ్మర్షి వశిష్ఠుడు. సువిశాల భరత సామ్రాజ్యాన్ని ధర్మ మార్గాన నడిపించిన 6 చక్రవర్తులలో హరిశ్చంద్రుడు అగ్రగణ్యుడు. ఈయనది అయోధ్య నగరము. భారత జాతీయ స్తూపము క్రింద సత్యమేవ జయతే అన్న సూక్తి ఈయనదే. ఈ హరిశ్చంద్రుని స్ఫూర్తితోనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడు. ఈ విషయాన్ని అనేక వందల సార్లు గాంధీయే చెప్పియున్నారు. బ్రిటిష్ చక్రవర్తులు సైతం హరిశ్చంద్రుని కథను విని గ్రేట్ గ్రేట్ అంటూ చప్పట్లు చరిచేవారట. పురాణాలు హరికథలు గతించిపోయాయి. నాటకాలు సినిమాలు వచ్చాయి. హరిశ్చంద్రుడు అవహేళన పాలయ్యాడు. 1000 అబద్ధాలు ఆడైనా ఆలు బిడ్డల్ని పోషించాలి, ఎన్ని అబద్ధాలు ఆడైనా ఒక పెండ్లి చేయాలి అనే రోజులు వచ్చాయి. ఈనాటికి ప్రజలకు హరిశ్చంద్రుడు అసమర్థుడుగాను దోషిగాను కనిపించడం సహజమే. హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసినదే అయినా సంక్షిప్తంగా చెప్పాల్సి ఉన్నది, వినండి. ఒకసారి స్వర్గలోకంలో ఇంద్రసభకు మహర్షులంతా వచ్చారు. భృగు మహర్షి, అంగీరస మహర్షి, కశ్యప మహర్షి, అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి లాంటి ఎందరో మహర్షులు వచ్చారు. గొప్ప తపో సంపన్నులైన వారు ఆ సభలో నిండియున్నారు. ఆ సభలో సత్యవ్రత దీక్ష గురించిన చర్చ వచ్చినది. అప్పుడు దేవేంద్రుడు ఆ సభలోని వారితో ఇలా అన్నాడు: మహర్షులారా, సృష్టిలోని సమస్తమైన వ్రతాలలో సత్యవ్రత దీక్ష చాలా గొప్పది, చాలా కష్టతరమైనది కదా. మనస వాచ కర్మతో సత్యవ్రతాన్ని పాటించేవారు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మానవులకే కాదు, దేవతలకు కూడా సాధ్యము కాదు ఈ సత్యవ్రతం. ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పవలసి వస్తుంది, చెప్పక తప్పదు అని అడిగాడు. మహర్షులంతా మౌనంగా ఉన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి ఇలా అన్నాడు: దేవలోక అధిపతి, సత్యమే ప్రాణముగా సత్యదీక్షను పాటించేవాడు భూలోకంలో ఒకడున్నాడు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు దేవేంద్రుడు: వశిష్ఠ మహర్షి, మానవులలో అటువంటి వారు ఉన్నారా? ఎవరతను? ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు దేవేంద్రుడు. దేవేంద్ర, అతను నా శిష్యుడు, సూర్యవంశపు వాడు అని అన్నాడు వశిష్ఠుడు. ఈ మాటలు విశ్వామిత్ర మహర్షికి ఇష్టపడలేదు. వశిష్ఠ మహర్షితో వాదానికి దిగాడు. ఆ హరిశ్చంద్రుని చేత నేను అబద్ధం పలికిస్తాను. హరిశ్చంద్రుని సత్యవ్రతాన్ని నేను భంగం చేస్తాను. వశిష్ఠుని మాటలు అబద్ధమని నిరూపిస్తాను అంటూ విశ్వామిత్రుడు పంతం పూనాడు. ఈ కారణంగానే హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి శత్రువయ్యాడు. అంతే, హరిశ్చంద్రునికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వచ్చాడు. నేనొక మహాయాగము చేయబోతున్నాను. యాగనిమిత్తము ధనము కావాలని అడిగాడు. ఎంత కావలసి వస్తుందని అడిగాడు హరిశ్చంద్రుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: హరిశ్చంద్ర, ఒక మనిషి ఏనుగు మీద ఎక్కి ఒక రత్నాన్ని ఎంత ఎత్తుకు విసురుతాడో అన్ని వరహాలు కావాలి. నా తపోశక్తి చేత పైకి విసిరిన రత్నం క్రింద పడకుండా పైన శూన్యంలో అలాగే నిలచి ఉంటుంది. అంతటి ధనం ఇవ్వగలవా అని అడిగాడు విశ్వామిత్రుడు. అందులకు అంగీకరించాడు హరిశ్చంద్రుడు. రాజా, ఈ ధనం నాకిప్పుడు అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు వస్తాను. నీ దగ్గరే ఉండనివ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజున వేట కోసం హరిశ్చంద్రుడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన హరిశ్చంద్రునికి 2 కన్యలు కనిపించి మమ్మల్ని వివాహం చేసుకోవాలని అడిగారు. అందుకు హరిశ్చంద్రుడు అంగీకరించలేదు.
ఆ యువతులకు మద్దతుగా విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్రునికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినా హరిశ్చంద్రుడు ఒప్పుకోలేదు. నా రాజ్య సర్వస్వమును ఇవ్వగలను గాని ఈ యువతులను మాత్రం వివాహమాడలేను. నా ఏకపత్ని వ్రతానికి భంగము కలిగించను అన్నాడు. ఈ అవకాశము కోసమే ఎదురు చూస్తున్నాడు విశ్వామిత్రుడు. సరే రాజా, నీవిప్పుడు అన్న మాట ప్రకారమే నీ రాజ్యము సర్వస్వమును నాకు దానం చేయాలి. ఆడిన మాట తప్పరాదు అంటూ హరిశ్చంద్రుని సర్వరాజ్యాన్ని దానం చేయించుకున్నాడు. సంతోషంగా దానమిచ్చాడు హరిశ్చంద్రుడు. సామాన్య మానవునిలా నూలు వస్త్రాలు ధరించాడు. అంతఃపురం వదలి వెళ్ళిపోబోతున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని అడ్డగించాడు. ఇలా అన్నాడు, ఒకానొకప్పుడు యాగనిమిత్తము ధనము ఇస్తానని మాట ఇచ్చావు గదా, ఆ ధనమంతా నాకిప్పుడే కావాలి అంటూ ఒత్తిడి చేశాడు. హతాశుడయ్యాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్ర మహర్షి, నాకు కొంత గడువు ఇప్పించండి, మీ యాగార్థము ధనాన్ని మీకు ఇప్పిస్తాను అంటూ కొంత గడువు తీసుకున్నాడు హరిశ్చంద్రుడు. బాకీ వసూలు చేయడానికి నక్షత్రకుడనే మునిని హరిశ్చంద్రునితో పాటు పంపించాడు విశ్వామిత్ర మహర్షి. అయోధ్యానగరము నుండి వారణాసికి భార్యాబిడ్డలతో చేరుకున్నాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుని భార్య చంద్రమతి, ఈమెకు తారామతి అని కూడా పేరుంది. అప్పటి వారణాసియే ఇప్పటి కాశీ. మహర్షి నియమించిన నక్షత్రకుడు హరిశ్చంద్రునితోనే ఉన్నాడు. మహర్షికి హరిశ్చంద్రుడు రుణగ్రస్తుడైనాడు. మనోవ్యధతో శుష్కించిపోవుచున్నాడు. హరిశ్చంద్రుని దుస్థితిని చంద్రమతి చూసినది. బావురమని ఏడ్చినది. సత్యనిష్టతో పడరాని పాట్లు పడుతున్నాడు హరిశ్చంద్రుడు. భర్తతో చంద్రమతి ఇలా అన్నది, స్వామి, మీరు రుణగ్రస్తులై ఎల్లప్పుడూ చింతిస్తున్నారు. ఈ స్థితిలో నాకొక మార్గము కనిపిస్తున్నది. మీరు కోపించక నా మాట వినాలి. నేను మీ అర్ధాంగిని. మీ కష్ట సుఖాలలోనూ కీర్తి అపకీర్తిలోనూ నేను భాగస్థురాలినే గదా. ఈ వారణాసిలో నన్ను విక్రయించి ఆ ధనాన్ని మహర్షికి ఇచ్చి రుణ విముక్తులు కండి. మన సత్యవ్రతం కన్నా నా దాస్యవృత్తి ఏమంత కాదు. అశాశ్వతమైన శరీరం సత్యవ్రతం కన్నా గొప్పది కాదు అంటూ భర్తను ఒప్పించింది. భర్త కీర్తికి భంగము కలుగుతుందేమోనని భయపడి దాసిగా అమ్ముడుపోయినది. ఇంతలోనే పుత్రుడు చనిపోయాడు. భార్య పుత్రులను కోల్పోయిన హరిశ్చంద్రుడు కూడా ఒక కాటికాపరికి దాసుడుగా అమ్ముడుపోయాడు. అఖండ భారతావనికి చక్రవర్తి అయిన ఒక మహాపురుషుడు అతి నీచ వృత్తి అయిన కాటికాపరిగా జీవిస్తున్నాడు. తన భార్యను తన చేతులతోనే తల తీయవలసి వచ్చినా సత్యధర్మాన్ని వదలలేదు. అంతటి మహోన్నతుడాయన. అయితే భార్యను అమ్ముకున్న అసమర్థునిగా చిత్రించి మాట్లాడడం ఏ భారతీయునికి ధర్మము కాదు. ఈ హరిశ్చంద్రుడు మన దేశంలో కాకుండా మరొక దేశంలో జన్మించి ఉంటే దేవుని అవతారంగా కీర్తింపబడేవాడు. దేవాలయం కట్టించుకునేవాడు. ఆలోచించి చూడండి. సత్యవ్రతం దీక్ష కోసం పడకూడని కష్టాలు పడిన ఒక మహాత్ముని కథ. ఈ కథను విని కన్నీటితో అభినందనలు తెలుపవలసి ఉన్నది. హరిశ్చంద్రుని ఎగతాళి చేయడం మన సంస్కృతి కాదు, విజ్ఞత కాదు. ఆనాటి చంద్రమతిని హరిశ్చంద్రుడు విక్రయించడంలో ఉన్న ధర్మము, మర్మము ఈనాటి న్యాయశాస్త్రాలకు అందనిది, ఆలోచించరానిది. మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఒక మహోన్నతుని జీవితానికి మట్టిగొట్టకూడదు. మన చరిత్రకు, మన పురాణాలకు, మన విశ్వాసాలకు అపచారం చేసిన, అవమానం చేసిన మరో విధంగా మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. హరిశ్చంద్రుడు భార్యను విక్రయించడంలోని అర్థం, పరమార్థం ఈనాటి తరానికి అర్థం కాదు. ఈనాటి భార్యాభర్తలకు అసలు అర్థం కాదు. ఈనాటి వారికి భార్య వేరు, భర్త వేరు కాదు. ఆర్య సంస్కృతిని, సంప్రదాయాన్ని అనుసరించి జీవించే మనుష్యులు వాళ్ళు. హరిశ్చంద్రుడు కేవలం తన భార్యను మాత్రమే అమ్మలేదు. అతి నీచమని భావించే చండాల దాస్యానికి అంగీకరించి తాను కూడా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుని వ్యక్తిత్వాన్ని అపహసించటం మానవులకు సిగ్గుచేటు కదా. ఏ విలాసాలకో, వ్యసనాలకో హరిశ్చంద్రుడు తన భార్యను అమ్ముకోలేదు. ధర్మం కోసం, సత్యం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం భార్యను అమ్ముకున్నాడు. ఈనాడు మన సమాజంలో నెలకొన్న పరిస్థితులేమిటి? ధన సంపాదన కోసం అనేకమైన అడ్డదారులందు నడుస్తున్నారు కదా. స్త్రీలు పురుషులనే భేదం లేకుండా అతి స్వేచ్ఛతో అనర్థాలు తెచ్చుకుంటున్నారు కదా. మానవ విలువలు నశిస్తున్నాయి. ఈ సత్య ధర్మం అనేది మిగిలిన అన్ని ధర్మాలకు ఆధారముగా ఉన్నది. ఇది ఆచరించిన వారికి తెలుస్తుంది ఇందలి గొప్పదనం. పశుపక్ష్యాదుల నుండి, మిగిలిన జీవరాశుల నుండి మానవుని వేరు చేసేది తన బుద్ధి వికాసము మాత్రమే. ఈ సత్యాసత్య ధర్మాధర్మ విచక్షణ వల్లనే మానవుడు మహనీయుడైనాడు.
ఆనాటి మహర్షులు కూడా మానవ శ్రేయస్సుకే పనిచేశారు తప్ప ఎవరిపైనా ద్వేషముతో కాదు. చివరగా హరిశ్చంద్రుడు తన భార్యతోనూ కుమారునితోనూ రాజ్య సంపదలతోనూ అశేష కీర్తి ప్రతిష్టలతోనూ అయోధ్యను పరిపాలించాడు గదా. సత్యమేవ జయతే, సత్యం ధర్మ, తపో యోగ, సత్యం బ్రహ్మ సనాతనం, సత్యం యజ్ఞ ప్రోక్త, సర్వం